గౌతముడు ధర్మసూత్రాల్లో మాట్లాడుతూ అంటాడు, దయా సర్వభూతేషు శాంతి. శాంతి అంటే రెండు అర్థాలు ఉన్నాయి. శాంతి అంటే వేచి చూచుట, దేనికోసమైనా ఎదురు చూడడానికి కావలసినటువంటి సహనం ఉండాలి. అంతేకాని నాకు ఈ క్షణంలో ఇది చేశాను కాబట్టి ఈ ఫలితం వచ్చేయాలన్న తొందరపాటు లేనితనం ఉండాలి. రెండవది ఓర్పు పట్టగలగాలి, సహనం. అసలు ఆ సహనము అన్నది లేదనుకోండి, ఈ లోకం నిలబడదు. ఎందుకనంటే మహాత్ములైన వారికి కూడా ఓర్పు లేదనుకోండి, అప్పుడు వారు మహాత్ములు అని దేనికి పిలవబడతారు? ఇప్పుడు ఒక సామాన్యుడికున్న శక్తి కన్నా ఒక మహాత్ముడు అంటే ఆయన శక్తి ఎక్కువ. ఆయనకే ఓర్పు లేదనుకోండి, ఆయనకే ఓర్పు లేక ఆయనే తొందరపడిపోయి అవతల వారిని తక్కువ చేసి మాట్లాడి వారి యొక్క వినాశనాన్ని కోరాడనుకోండి, అప్పుడు ఆయనకి ఓర్పు లేని కారణం చేత ఆయన తపశ్శక్తి, ఆయన యొక్క తేజస్సు దేనికి పనికొస్తాయి? అవతల వారు పాడవడానికి పనికొస్తాయి. కానీ ఆయన భగవంతుణ్ణి ప్రార్థన చేశాడనుకోండి, తెలిసో తెలియకో, నేను వారికి అర్థం కాలేదు, వారు నాకు అర్థం కాలేదు, నేను తప్పు చేశాను, లేక నా ఒప్పు తప్పుగా అర్థమైందో, ఈశ్వర మా ఇద్దరి మధ్య మిత్రశత్రుభావన ఏర్పడింది, ఇది మంచిది కాదు, ఇది పోవాలి. వారు నా యందు మైత్రిని పొందాలి, నేను వారి యందు మైత్రిని పొందాలి. ఇద్దరం కలిసి చెయ్యి పట్టుకుని ప్రస్థానం చెయ్యాలి, నీ సేవలో తరించాలి, తప్ప వైరం వద్దు అని అవతల వారి హితాన్ని కోరినవాడెవడున్నాడో ఆ ఓర్పు గొప్పది. ఆ ఓర్పు లేకపోతే లోకం ఎక్కడ నిలబడుతుంది?